జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో, కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఉంటుంది. అయినా సరే బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజున ఖచ్చితంగా సంతోషం వస్తుందనే ఆశతో. అందరినీ అన్ని వేళలా సంతృప్తిపరచాలి అనుకుంటే ఓటమి తప్పదు. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు. మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు. కానీ అందరూ ధనాన్నే చూస్తారు. ఆరోగ్యం వైపు ఎవరూ చూడరు. ఇదే నేటి సొసైటీ తీరు. నీకు కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. అందరిలా మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకోలా మాట్లాడడం నాకు తెలియదు. తప్పు అయితే తప్పు అని, ఒప్పు అయితే ఒప్పు అని ముక్కుసూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు. అందుకే నేను ఎవరికీ నచ్చను, ఎవరికీ కాను. ఒక మంచి మనిషి కోసం వెచ్చించిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, కానీ నటనతో కాదు. తప్పు నీది నాది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేరు. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి చాలు. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలేస్తే తినేది ఆహారాన్ని. నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మీ గుణాన్ని. పూచే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు. కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు. దూరంగా జరగండి. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుంచి, పరిష్కారం లేని గొడవల నుంచి, మీ విలువ తెలియని వారి నుంచి, మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉంటారు. నిన్ను హేళన చేసేవారి గురించి అస్సలు పట్టించుకోకు. నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వాళ్ళ జబ్బు. బలగం ఎంత ఉన్నా బాధగా ఉన్నప్పుడు భరోసా ఇచ్చేవాళ్ళే అసలైన బంధువులు. నువ్వు కోపంలో మాట మరియు పనులు రెండూ చేయకు. ఏటికి వరద వచ్చినా, నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతామో ఎవరికీ తెలియదు. మనం ఎప్పుడు రేపు బాగుండాలని ఈరోజు పనిచేస్తాము. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా మనం మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తాము. కాబట్టి ఈ రోజుని ఆనందంగా గడిపేద్దాము. పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం. కానీ మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంతకాలం మర్చిపోలేము. ఎద్దుకు ఎదురుగా, గుర్రానికి వెనుకగా, మూర్ఖునికి దగ్గరగా ఎప్పుడూ నిలబడకూడదు. ఒక మనిషి కోసం అదే పనిగా ఆలోచించడం ఒక్కోసారి మనిషికి బలహీనతగా మారవచ్చు. కాలం మనది కానప్పుడు ఎంగిలి ఆకు కూడా ఎగిరి ఎగిరి పడుతుంది. అప్పుడు మౌనంగా ఉండడం ఉత్తమం. కలిమిలేములతో కలిసిన మనసున్న మనుషులతో కలివిడిగా మసులుకోండి. కలకాలం సుఖ సంతోషాలను పంచుకోండి. మన జీవితంలో 2 తేదీలు ముఖ్యం. మన సమాధిపై రాసే జనన మరణ తేదీలవి. కానీ ఆ 2 తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో మనం ఏం చేశామనేది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి, కానీ మనీ చూసి కాదు. ఎలాగంటే 100,000, 1,000 పెట్టే మెట్టలను కాళ్లకు పెట్టుకుంటాము. ₹1 కొనుక్కునే కుంకుమని నుదుటిన పెట్టుకుంటాము. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. నిర్లక్ష్యం బాధ ఏమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది. నీవు ఏ పని చేసినా నాకు ఇది అవసరమా అనే ప్రశ్న నీకు నువ్వు వేసుకో. కొడితే బలం పైన కొట్టండి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికివారిగా మారుతారు.
మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరి కోసం వెతకకండి. మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారి కోసం వెతకండి. అన్నం లేకపోతే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే పేదరికం. జీవితంలో సంతోషాలు తక్కువగా, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడకు. ఎలా అంటే, చెట్లకు ఆకులు ఎక్కువగా ఉంటాయి, కానీ పూచే పువ్వులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. కానీ అందరూ పువ్వులనే చూస్తారు, ఆకులను ఎవరూ పట్టించుకోరు. అలాగే మీ బాధలను కూడా ఎవరూ పట్టించుకోరు. అందుకే బ్రతికి ఉన్నంత కాలం ఆ పువ్వుల్లా ఆనందాన్ని, అలాగే పరిమళాన్ని పంచండి. గాలికి, వానకు, అలాగే ధూళికి అన్నింటికీ తట్టుకొని ఒక మహావృక్షంలా దృఢంగా నిలబడండి. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవరూ గెలవలేరు. ప్రతిదీ పరిగెత్తి చెయ్యనవసరం లేదు. జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ 100 సంవత్సరాలు. మగవాడి ధైర్యం నాలుక మీద ఉంటుంది, ఆడవారి ధైర్యం గుండెల్లో ఉంటుంది. ఎదుటివారిని పాడు చేయడానికి ఉన్న తెలివితేటలు మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగిస్తే జీవితంలో సగం సమస్యలు తీరుతాయి. నిజం నిప్పులాంటిది, కాబట్టేనేమో చెప్తే అవతలోడు కాలిపోతాడు, దాచుకుంటే నువ్వు బూడిదైపోతావు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి. అంతేకాని తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. హృదయంలో ప్రేమను పుట్టించడం కష్టం, అలాగే మంచి హృదయంలో ప్రేమను తుడిచివేయడం అంతకన్నా కష్టం. ప్రేమంటే కలిసి ఉండడం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా అనుకోవడం. నీకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేయు, ఎవరు ఏమనుకున్నా. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పదనం తెలియాలంటే ఓటమి దెబ్బలు తగలాల్సిందే. తనపైన తనకు నమ్మకం లేని మగవాడితో ఏ ఆడది శృంగారం కోరుకోదు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంచుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసే దీపానికి ఉన్నంత తేడా. ప్రపంచంలో అన్నింటికంటే బరువైంది ఏంటో తెలుసా? ఖాళీ జేబు. దీనితో నడవడమే కష్టమవుతుంది.